హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. సాయిల్ స్టీల్ అథారిటీ ఇండియన్ లిమిటెడ్లో ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 1,41,000 రూపాయల జీతము. అనుభవం అవసరం లేదు, సర్టిఫికెట్లు ఉంటే సరిపోతుంది. ఏజ్ కోసం, అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ వేకెన్సీలు వచ్చి మనకి కెమికల్ ఇంజనీరింగు, సివిల్ ఇంజనీరింగు, కంప్యూటర్సు, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషను, మెకానికల్, మెట్రాలజీ చదివిన వారికి అయితే జాబులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. టోటల్ మనకి 124 జాబ్స్ అయితే మనకి కేటాయించడం జరిగింది. దానికి 124 జాబ్స్ అన్రిజర్వ్డ్కి 35 ఉన్నాయి, ఓబీసీ వారికి అయితే 30 ఉన్నాయి, ఎస్సీ వారికి అయితే 22 ఉన్నాయి, ఎస్టీ వారికి అయితే 18 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వారికి అయితే మనకి 18 వేకెన్సీలు అయితే మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 7 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉందంటే అప్పర్ ఏజ్ 28 సంవత్సరాలు దాటకుండా ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు దాకా అంటే 5/12/2025 మనకి 18 నుంచి 28 సంవత్సరాల వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఏజ్ రిలాక్సేషన్ మనకి 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ జనరల్ క్యాండిడేట్స్ అంటే ఓసీ క్యాండిడేట్స్కి, 15 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వారికి, 13 సంవత్సరాలు ఓబీసీ క్యాండిడేట్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజ్ రిలాక్సేషన్ ఉంది. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి అయితే 45 ఇయర్స్ దాకా వారు అప్లై చేసుకునే అవకాశం ఉంది. మనం క్వాలిఫికేషన్ విషయంలో వచ్చేటప్పటికి డిగ్రీ ఆఫ్ ఇంజనీరింగ్లో 65 మార్క్స్ ఉండాలి. వారికి కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెట్రాలజీలో వీరు అయితే 65 మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత వీరు ఇక్కడ ఇవ్వడం జరిగింది కెమికల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ. ఇక్కడ చాలా రకాల కోర్సులు ఉన్నాయి కదా, దాంట్లో ఏ కోర్సు మీరు తీసుకున్నా కానీ దీనికి మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మేము డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని పూర్తిగా చదివి అయితే మీరు అప్లై చేయవలసి ఉంటుంది. మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. సిబిటి ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే జనవరి 2026లో కానీ, ఫిబ్రవరి 2026లో కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి హైదరాబాదులో సెంటర్ అయితే ఉంటుంది. తర్వాత విశాఖపట్నము, విజయవాడ కానీ, గుంటూరులో కానీ సెంటర్ ఉంటుంది. కాబట్టి మీరు ఇక సెంటర్లోకి వెళ్ళి మీరు ఎగ్జామ్ అయితే రాయవచ్చు. మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 200 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అవి 2 పార్ట్లో ఉంటుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి డొమైన్ నాలెడ్జ్. మీరు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎడ్యుకేషన్ చదివారో, అంటే కెమికల్ నుంచి చదివితే కెమికల్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. అవి ఎన్ని మార్కులు ఉంటుంది? 100 మార్క్స్కి ఉంటుంది. పేపర్ టైమింగ్ అయితే 40 మినిట్స్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సెకండ్ పేపర్ వచ్చేటప్పటికి ఆప్టిట్యూడ్ టెస్ట్ మనకి 80 మినిట్స్ మీకు డ్యూరేషన్ టైం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనకి 100 మార్క్స్కే. క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఈచ్ సబ్జెక్ట్ నుంచి మనకి 25 మార్క్స్ అయితే ఉంటాయి. మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి వీళ్ళకి ఫస్ట్ పేపర్లోను సెకండ్ పేపర్లో కూడా మనకి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్కి 50% మార్క్స్ ఉన్నవారిని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది అంటున్నారు. తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి 40% మార్కులు ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ పిలుస్తారని చెబుతున్నారు. కానీ వీరు దాన్ని చేంజ్ చేయడం జరుగుతుంది. మీకు 200 మార్క్స్ కాబట్టి 50% అనేటిగా 100 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అన్రిజర్వ్డ్ వారికి. తర్వాత 40 మార్క్స్ అయితే మనకి 80 మార్క్స్ రావాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ వారికి. ఈ మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చేలాగా మీరైతే ట్రై చేయండి. ఎందుకంటే ఈ మార్క్స్తో మీకైతే మెరిట్ లిస్ట్లో మీకు జాబులు అయితే రావు. కాబట్టి 200కి మీకు 200 మార్క్స్ వచ్చేలాగా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తే ఒక 180 కానీ 170 కానీ రావడం అయితే జరుగుతుంది. అప్పుడు మెరిట్ లిస్ట్లో మీ పేరు అయితే ఉంటుంది. మీకు మెరిట్ లిస్ట్లో ఏ విధంగా ఉంటుందంటే గ్రూప్ డిస్కషన్ కూడా అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. 1:3లో మీకు తీసుకోవడం జరుగుతుంది. ఫైనల్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో 70, 10,
15% రేషియోలో మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఫైనల్ మెరిట్‌లోంచి మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు ట్రైనింగ్ సమయంలో మేనేజ్మెంట్ ట్రైనీస్‌లో టెక్నికల్‌గా మనకి 50,000 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అయితే మనకి దీంతో బలంగా మనకి అయిపోయిన తర్వాత మనకి ట్రైనీస్‌లో అయితే మనకి 50,000 ఇవ్వడం జరుగుతుంది. 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. తర్వాత మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏంటి మేనేజ్మెంట్ ట్రైనీస్ తర్వాత మీకు అసిస్టెంట్ మేనేజర్ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గ్రేడ్ E1 గ్రేడ్ అయితే ఉంటుంది. తర్వాత మీకు 60,000 నుంచి బేసిక్ మొదలవుతుంది. బేసిక్‌తో బలంగా మీకు హెచ్ఆర్ఏలు, తర్వాత లీవు, తర్వాత మనకి కంపెనీ ప్రొవైడ్ బెనిఫిట్స్, లీవ్ ఎన్‌కాష్‌మెంట్ అన్నీ కలిపి మీకు 1,00,000 మనకి 41,000 ఉంటుంది. ఇక్కడ మనకి పర్ యానం వచ్చేటప్పటికి 16 నుంచి 17 లక్షల రూపాయలు మీరు తీసుకోవడం అయితే జరుగుతుందనేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి నెలకొచ్చి 1,41,000 రూపాయలు మీరు శాలరీ తీసుకుంటారు ఆఫ్టర్ ట్రైనింగు. మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. www.sahil.coe.inలోకి వెళ్ళాలి. లేకపోతే www.sahilcareer.comలోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి మీరు అప్లై చేసుకోవడానికి ఈమెయిల్ ఐడి కావాలి. తర్వాత క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్స్ కావాలి. ఫీజు అయితే మనకి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి మనకి 1,050 రూపీస్. తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్కి మనకి 300 రూపీస్ ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఇది కూడా డెబిట్ కార్డులోంచి ఆన్లైన్లో అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మన ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి మనకి ఇక్కడ sahil.comలోకి వెళ్ళాలి. కెరియర్లోకి వెళ్ళవలసి ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ కేర్ఫుల్లీ చదివిన తర్వాతే మీరు అప్లై చేసుకోవాలి. మీరు మాన్యువల్లీ అప్లై చేయవలసి ఉంటుంది. దీంట్లో ఫస్ట్ క్లిక్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ క్రియేట్ లాగిన్ ఉంటుంది. న్యూ లాగిన్లో ఉంటుంది. మీరు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి రిజిస్ట్రేషన్ నొక్కవలసి ఉంటుంది. చేసుకున్న తర్వాత ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఓటీఆర్ అయితే రావడం జరుగుతుంది. 1 టైం రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత ఒక ఐడి, పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత మళ్ళీ దీంట్లో లాగిన్లోకి వెళ్ళి ఐడి, పాస్వర్డ్ నొక్కిన తర్వాత పూర్తి డీటెయిల్స్ని మీకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ ఏజ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఫీజు కూడా పేమెంట్ చేసిన తర్వాత చూసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిషన్ అయితే చేయవలసి ఉంటుంది. స్కాన్ డాక్యుమెంట్స్ కూడా అప్లై చేయవలసి ఉంటుంది, అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మనకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి మనకి 5/12/2025. మీరు లాస్ట్ డేట్ దాకా అయితే వెయిట్ చేయని అవసరం లేదు. ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ నుంచి వచ్చింది. 124 మేనేజ్మెంట్ ట్రైనీస్ కోసం ఇది మంచి గుడ్ జాబ్ అనేసి అనుకోవచ్చు. మనకి టోటల్ కెమికల్ నుంచి, సివిల్ నుంచి, కంప్యూటరు, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలాలజీ నుంచి వివిధ రకాలుగా డిపార్ట్మెంట్ల నుంచి మనకి వేకెన్సీ అయితే రావడం అయితే జరిగింది. ఇలాంటి అవకాశాన్ని మీరు వినియోగించుకుని మంచి జాబ్ కొట్టాలనేసి ఆశిస్తూ నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు చాలా మందికి చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.